కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేబినెట్ లో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడలో చెప్పిండు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తాను చెప్పని. నిన్న జరిగిన కేబినెట్ లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలే? ఇంటర్నల్ మంత్రులు రాష్ట్రంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? రైతు భరోసా గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలే? కేబినెట్ లో చర్చించారు, ఇప్పుడు మంత్రులు మిలిచి మాట్లాడతారు. నేను రైతాంగానికి అప్పీల్ చేస్తున్నా, ఈ ఒక్కసారే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి ఈ ఒక్కసారి వేస్తాడు. ఇక మళ్ళీ అడిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి, రిపోర్ట్లు పోతాయి, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారిని తిరగబడతారు. ఇవాళ రైతు భరోసా వేయకపోవడం వలన, రైతులు ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇప్పటికైనా రైతు భరోసా రెగ్యులర్గా వేయండి అని చెప్పి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇలా రైతు భరోసా వేసి మా తాకిడి తట్టుకోలేక మా భయానికి రైతు భరోసా వేస్తే వేయాలి, వేసినా కూడా మీరు ఓటేకారు. ఈ ఒక్కసారి వేస్తారు మళ్ళీ ఏడు మీరు ఓడగొడితే మేము కూడా బయటకు చేసి ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మేము రైతు భరోసా గురించి కొట్లాడడం కాబట్టి గెలిచిందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి భయపడి రైతు భరోసా ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం తిరగబడతారు. రైతు భరోసా వేయకపోవడం వల్లనే, సరిగా వేయకపోవడం వల్లనే రైతు తిరగబడ్డారని చెప్పి ఒక గుణపాఠం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బరిదగించింది. అలా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తాం, గ్రామ పంచాయతీలను గెలుస్తాం, మీరు 2500 ఇవ్వకుండా ఓట్లు వేసిర్రు, రైతు భరోసా ఇవ్వకుండా ఓట్లు వేసిరని చెప్పి ఇవాళ మితిమీరి ఇవాళ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మాయమాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా మీరు ముందుకు వస్తే 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆలోచించే అవకాశం ఉందని అప్పీల్ చేస్తాను నేను. ఇప్పుడు ఆ మావోయిజంకి అనుగుణంగా వాళ్ళు చట్టాన్ని ఒక రాజ్యాంగం రూపొందించుకున్నారు. వాళ్ళు సపరేట్ వాళ్ళ ఆలోచన, దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లో పడేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యానికి కనుక అనుగుణంగా ఎవరు పార్టీ పెట్టినా కూడా మంచిదే. ఒకరు పార్టీ పెడతాంటే ఒకరు అడ్డుకునేటువంటి ఆలోచన మూర్ఖత్వ ఆలోచన. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజల గురించి మంచి ఆలోచించి ప్రజల విశ్వాసాన్ని చూరకుంటే దానికి ఎలాంటి మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు చెప్పేదానికి ఆన్సర్ చెప్పని చూడు. మరి వాళ్ళ రిపోర్ట్లా విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి నియమించాలని రాశారా? మరి ఇది ఏ దేశం చెప్తుంది? ఏ దేశం చెప్తుంది? ఇలా స్కూల్ బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, నీళ్లు లేవు, గురుకులాల స్కూళ్ళ రోజుకో ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి విదేశాలు చెప్పలేవచ్చు. వీళ్ళు ఏం చెప్పినాడు పోయి మరి బ్రహ్మాండంగా ఉంది, మాకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, స్కూల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిరవచ్చు వీళ్ళు వాళ్ళ దేశాలకు పోయి. మరి ఫిన్లాండ్ దేశం పోయిన పోవాలి వీళ్ళు పోయి. పోతే అక్కడ విద్యా ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లకు జీతాలు ఎక్కువ, ఆదర్శవంతమైన విద్య అందిస్తున్న దేశంగా పేరుగాంచింది, అది ఓలేవచ్చు వీళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో నుండి విద్యార్థి సంఘ నాయకులను ఎందుకు విస్మరించారు వీళ్ళు? ఈడ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు విస్మరించారు? ఈడ ఏట గడవే మాట తెలుసుకుంటారట వీళ్ళు. ఏదో పుండోకాడైతే మందోకాడ పెట్టినట్టు సమస్య గీడుంటే ఆ దేశం ఏం చేస్తారు వీళ్ళు? దేనికోసం బడ్జెట్ పెంచాలి? దేనికోసం? సమస్యలను గుర్తించాలి రిపోర్ట్లా. ఈ సమస్యలు చెప్తలేరు విద్యాశాఖలా. ధన్యవాదాలు.